రకరకాల రుచులతో హైదరాబాద్ నైట్ స్ట్రీట్ ఫుడ్ నోరూరుస్తుంది. చలికాలం వేళ హైదరాబాద్ నైట్ స్ట్రీట్ ఫుడ్ కొత్త రుచులతో అదరహో అనిపిస్తోంది. కొత్త కొత్త పేర్లతో కొత్త కొత్త రుచులతో భోజన ప్రియులను ఆకర్షిస్తుంది స్ట్రీట్ ఫుడ్. మాదాపూర్, డిఎల్ఎఫ్, చార్మినార్ వంటి ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు చిట్టిడ్లీలు, దమ్ బిర్యానీలతో జనాలు సందడి చేస్తున్నారు. అయితే రుచులు బాగున్నా వీధి వ్యాపారులు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు గాలికి వదిలేయడం ఆందోళన కలిగిస్తోంది. రంగులు, రుచుల మాయలో పడి ప్రజలు ఆరోగ్యం పరంగా పెట్టొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పాపన అందిస్తారు. ఇక్కడ డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి అంటే చాలామంది అటు ఫ్యామిలీస్ తోటి ఫ్రెండ్స్ తోటి వస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ ఒక గ్యాంగ్ అయితే మనకు కనిపించింది. వారిని అడిగి అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మేడం చెప్పండి, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఇక్కడ ఏం ప్రిఫర్ చేస్తారు స్ట్రీట్ ఫుడ్? మేము యాక్సెంచర్లో జాబ్ చేస్తున్నాం. ఇది మా గ్యాంగ్ అండ్ మేము ఎప్పుడు వచ్చేది వరలక్ష్మికి. అక్కడ ఇడ్లీ కానీ దోశ కానీ చాలా బాగుంటాయి టేస్ట్. అండ్ ఇక్కడ జింజర్ టీ కూడా బాగుంటుంది. చాలా ఫ్యాన్ అయిపోయాం. ఎప్పుడు వచ్చినా అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అంటే బయట రెస్టారెంట్కి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్కి ఫరక్ అనిపిస్తుంది? ఆబ్వియస్లీ స్ట్రీట్ ఫుడ్ యా. అయినప్పటికీ అంటే స్ట్రీట్ ఫుడ్ ఉన్నప్పటికీ దాని సేఫ్టీ మెజర్స్, హైజీనిక్ అట్లా ఏమైనా పాటిస్తారంటారా? ఐ థింక్ వరలక్ష్మిలో అయితే పాటిస్తారు. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. మేము ఎక్కువ వరలక్ష్మి ప్రిఫర్ చేస్తాం. అది హైజీన్గా ఉంటుంది అండ్ క్లీన్గా ఉంటుంది అంతా. మేడం మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ మీరు ఏది ఇష్టం మీకు? Like fried Maggies, mandi, DLF mandi. Yes, that will be so nice. Where are you from? From Tamil Nadu, Chennai. Yeah. You like Hyderabad food? Yes, I like from. Hyderabad food. Okay. Yes, I like more. What your favorite one? Mandi. Mandi. Yes. Thank you. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ బాగా నచ్చుతుంది మా అందరికి. మేము బాగా వస్తూ ఉంటాం ఫ్రెండ్స్తో. మెయిన్గా మట్కా చాయ్ ఉంటుంది కదా, అది చాలా బాగా ఇష్టం. పక్కా తాగుతాం అదొకటి. అండ్ పేనీ ఐస్ క్రీమ్ ఒకటి. అండ్ మా వాళ్ళకి చికెన్ పకోడీ అటువైపు అంటే చాలా ఇష్టం, అదొకటి. రీసెంట్ టైమ్స్లోనే మేము మండి డిఎల్ఎఫ్ని బాగా చూసాము. అంటే వెళ్ళడం అదంతా బాగా నచ్చింది. అది కూడా ఫుడ్ కైండ్ ఆఫ్ అంత. వరలక్ష్మి కూడా వెళ్తూ ఉంటాం, బాగుంటుంది అది. రేట్స్ పరంగా రీజనబులే. అంటే మనం రెస్టారెంట్కి వెళ్ళి బోల్డంత ఎఫోర్డ్ చేయలేమన్నప్పుడే ఇక్కడికి వస్తాం. ఇక్కడ కూడా కొంచెం వైబ్ ఉంటుంది, జనాలు అందరూ వస్తారు. అండ్ ఈవెన్ స్ట్రీట్ షాపింగ్ లాగా కొంచెం ఉంటుంది. అది కూడా మంచి టైం పాస్ అవుతుంది. అట్లా కొంచెం వింటర్లో బాగుంది డిఎల్ఎఫ్ బికాస్ ఆఫ్ మట్కా చాయ్. బ్రో మీరు చెప్పండి, మీకు ఇక్కడ ఫేవరెట్ ఏది, మీరు ఎవరితో వస్తుంటారు? జనరల్గా ఎక్కువ ఫ్రెండ్స్తో వస్తూ ఉంటాం మేము. ఇక్కడ స్పెషల్ ఐటమ్ అంటే ఏం లేదు, ఎవ్రీ షాప్ అయితే స్పెషల్ ఐటమ్. ఇక్కడ మోస్ట్లీ వాళ్ళకు పుల్లట్లు ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అలాగే చాయ్ మ్యాండేటరీ. అండ్ మాకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే డే అండ్ నైట్ ఎప్పుడైనా మనకి మంచిగా ఫుడ్ దొరుకుతుంది. అండ్ డిఎల్ఎఫ్ మండి చికెన్ అంతగా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ హైజీన్ అట్లాంటివి కాదు, కానీ స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్కి రావాలి రోజు. దట్స్ అది అంటే ఎనీ టైం ఫుడ్ అవైలబుల్ ఉండడానికి ఈ డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ ఒకటి మెయిన్ ప్లేస్. కాబట్టి మేము జాబ్ చేసిన తర్వాత కూడా వచ్చేసి ఇక్కడ ఫ్రెండ్స్ తోటి సరదాగా తింటుంటాం. అటు ఫుడ్తో పాటు ఇటు కొంచెం చిన్నపాటి షాపింగ్ కూడా అవుతుందంటూ కూడా ఇక్కడ ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఈ డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ దగ్గర కేవలం స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు, చిన్నపాటి షాపింగ్ లాగా కూడా ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది యువతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. मैडम आप किधर से आया, इधर डीएलएफ स्ट्रीट फूड में क्या क्या आपको पसंद रहता, आप इधर क्या कर रहे हैं? वाले एक्चुअली हम लोग कोलकाता से है, तो अभी काम के सिलसिले में हम लोग यहाँ पे शिफ्ट हुए हैं. तो क्या है कि रात को सब बंद हो जाते हैं. बस ये है जो बहुत लाइक खुला रहता है, लोग रहते हैं, बहुत ही दुकान खुला रहता है. तो यहाँ पे आके हम लोग स्ट्रीट फूड्स ट्राई कर सकते हैं, कुछ शॉपिंग कर सकते हैं. जैसे यहाँ पे बहुत ही अच्छे ईयरिंग्स लाइक बेच रहे हैं वो लोग. सो इट्स रियली नाइस. आप हैदराबाद के फूड और पसंद रहते? हाँ, बहुत ही अच्छा. थोड़ा स्पाइसी है बट इट्स वेरी नाइस. इट्स रियली नाइस. योर फेवरेट आइटम? Biryani. Biryani? Yes. Can you find biryani in street food? Yeah, it's like Pista House is over there, right? So it's really nice. It's really good. Yeah. Okay. Madam, where are you from? I'm also from Kolkata. You both gang from Kolkata? Yeah, all are from Kolkata. Are you enjoying Hyderabad? Yeah, little bit. Yeah, little bit. What about the spicy food of Hyderabad? मैं ज़्यादा स्पाइसी नहीं खाती हूँ, तो हैदराबाद अच्छा है. लाइक मैं तो बस, हम लोग कुछ ही महीना हुआ है शिफ्ट हुए इधर, तो खाना थोड़ा स्पाइसी है बट अच्छा है. नया लोग है, नया कल्चर है, तो थोड़ा घूमना चाहिए सबको.
हर एक जगह, नॉट ओनली हैदराबाद, तो हम घूम ही रहे हैं बस एंड एंजॉयिंग द जर्नी, दैट्स इट। हैदराबाद पसंद है? हाँ, पसंद आया। मैम व्हाट अबाउट यू? Yeah, same thing. Like we are still exploring Hyderabad, but I must say, India में any part, even South is beautiful place. Especially Mandir here, we explored. Like people are really cultural and it's beautiful place. So yeah, we can try biryani and do shopping late night. अभी market है. So DLF, we like DLF place for now. Yeah. आप इधर कुछ जॉब करते हैं? नहीं तो इधर टूर के लिए आया? Actually, we are working here. We are models. So यहाँ पे regarding shoots, we do Telugu projects and all. So yeah, we are enjoying it a lot and people are very sweet here. But अभी धीरे-धीरे we are learning kunjum Telugu and we are trying hard and soul कि public के लिए कुछ कर दो तीन पाए वर्ड अच्छा. आता है, एम చూస్తున్నావు అండ్ నీ పేరు ఏంటి? నీ పేరు ఏంటి? నేను తెలుగు కొంచెం లర్నింగ్ ఇక్కడే बट वन डे लर्निंग पूरा रन कर लेंगे और कुछ good, कुछ महीना रह लेंगे तो पूरा तेलुगु सीख के ही जाएंगे हैदराबाद से। అది అంటే ఇక్కడ ఈ హైదరాబాద్ అనేసరికి కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి కేవలం హైదరాబాద్కి సంబంధించినలా కాదు, ఆ దేశ నలుమూల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఇలా అందరూ కూడా హైదరాబాద్ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉండే తెలుగు భాష కూడా మేము కొంచెం నేర్చుకుంటున్నాము. ఇక్కడ ఉండే ఫుడ్, ఇక్కడ ఉండే ప్రేమ అనురాగాలు అన్నీ కూడా మాకు నచ్చుతున్నాయి. ఏదో ఒక రోజు పూర్తి స్థాయిలో తెలుగు నేర్చుకొని మేము ఇక్కడ నుంచి వెళ్తామంటూ కూడా కోల్కతా నుంచి వచ్చిన ఇక్కడ అమ్మాయిలు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో ముగుల పాపన్న, బిగ్ టీవీ, డిఎల్ఎఫ్ నుండి.